హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ భవానీ. నేను ఈరోజు 1 అవర్ ముందనే లేచానండి. ముందర లేవడం వల్ల మన పనులు చాలా త్వరగా పూర్తవుతాయి కదా, తర్వాత బోల్డ్ అంత టైం ఉంటుందని లేచిన వెంటనే నేను చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను, టమాటో చట్నీ. దానిలోనికి బండి పెట్టుకొని ఆయిల్, పోపు దినుసులు, ఉల్లిపాయలు ఇంకా టమాటో వేసుకున్న అందులోకి పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, ఉప్పు అన్నీ వేసుకొని వాటిని మగ్గించుకుంటున్నాను అనమాట. అయితే నేను దోశ కోసం బ్యాటర్ని ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నానండి. అయితే దోశ విత్ టమాటో చట్నీ కాంబినేషన్ ఎవరికైతే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. ఇది పూర్తయ్యాక అది చల్లగా అయ్యేవారిలోగా నేను హెయిర్ ఆయిల్ పెట్టుకుంటున్నానండి. ఈరోజు సాటర్డే కదా, హెడ్ బాత్ చేద్దామని. ఈ హెయిర్ ఆయిల్ అనమాట నేను మున్నార్ ట్రిప్కి వెళ్ళేటప్పుడు అక్కడ కొన్నానండి. ఇది అన్ని ఆయుర్వేదిక్ మూలికలతో చేసి ఉంటుంది అనమాట. ఈ ఆయిల్ వాడాక నాకు చాలా రిజల్ట్ వచ్చింది. హెయిర్ కూడా చాలా బాగా గ్రోత్ అయింది. ఇంకా నాకు ఎప్పుడు కూడా స్ప్లిట్ ఎండ్స్ వచ్చేసేవి. ఈసారి ఈ హెయిర్ ఆయిల్ వాడాక అసలు రావట్లేదు. మీకు ఎవరికైనా కావాలి అంటే హెయిర్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి నేను వాళ్ళ అడ్రస్ ఇస్తాను, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. మీకు కావాలంటే వాళ్ళే మీకు హోమ్ డెలివరీ కూడా చేస్తారు. చాలా బాగుంటుంది హెయిర్ ఆయిల్. దాంట్లో మందారాకు, ఉసిరికాయ ఇంకా అన్నీ కూడా కలుపుతారు. నేను ఇలాగా 2 హాఫ్స్ చేసుకొని ఆయిల్ పెట్టుకున్నాను. ఈ ఆయిల్ అనమాట నైట్ మనం పడుకునే ముందు పెట్టుకోవచ్చు, లేదా హెడ్ బాత్ చేసి 1 అవర్ ముందు పెట్టుకోవాలండి. పెట్టుకొని హెడ్ బాత్ చేసేయాలి. ఇంకా మా హస్బెండ్ ఫ్రెష్ అయ్యి వచ్చారు, తనకి దోశ ఇచ్చేసాను. తను 7:30కి వెళ్ళిపోతాడు కదా. తర్వాత నేను కోమ్ని ఎప్పుడు వీక్లీ ట్వైస్ ఇలా క్లీన్ చేసుకుంటానండి. తర్వాత కెఫైన్ ఫేస్ స్క్రబ్ అనమాట. ఇది నేను 6 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. నాకు ఒకప్పుడు చాలా పింపుల్స్ ఉండేవి. ఇది అన్ని స్కిన్ టైప్స్కి కూడా యూజ్ అవుతుంది. దీనివల్ల నాకు పింపుల్స్ కూడా లేవు. చాలా క్లియర్గా ఉంటుంది నా ఫేస్ అయితే. ఆ తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని నేనైతే ఫ్రెష్ అయిపోయి ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. పూజ చేసుకున్నాక నేను కూడా టిఫిన్ చేస్తాను. ఒక దోశ, డ్రై ఫ్రూట్స్, చట్నీ. అయితే ఇంకా హస్బెండ్ ఈరోజు హాఫ్ డే, ఇంకా లంచ్కి వచ్చేస్తానని చెప్పారు. తన కోసం నేను దొండకాయ వెల్లుల్లి కారం చేశాను అనమాట. ఫస్ట్ బాండి పెట్టుకొని దానిలోని 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పోపు దినుసులన్నీ వేసుకున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని మగ్గించుకుంటున్నాను. ఇంతలోగా వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుంటున్నాను. వెల్లుల్లి రెబ్బలు, కొద్ది కారం వేసి దాన్ని దంచుకున్నాక ఆ మిక్సీని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒక పక్కన పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్నాక మనం ముందుగా మగ్గించి పెట్టుకున్నదే ఒకసారి లిడ్ తీసేసి దానిలో కరివేపాకు వేసి ముందుగా మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం కూడా వేసుకున్నాను. నేనైతే ఇలానే ప్రిపేర్ చేశానండి. కొంతమంది డిఫరెంట్గా చేస్తారు కదా, నేనైతే ఫస్ట్ టైం చేశాను. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా కర్రీ అంతా అయిపోయినాక వేరుశనగ గుళ్ళు వేసుకుంటున్నాను కొద్ది క్రిస్పీనెస్ కోసము. వేరుశనగ గుళ్ళు వేపేసి ఇంకా కర్రీ అయిపోయినాక వాటిని వేసుకొని ఒకసారి కలుపుకున్నాను అనమాట. కలుపుకున్నాక మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. తర్వాత ఈరోజు సాటర్డే కదా, పప్పు కూడా చేశాను. పప్పు కోసం తాలింపు పెట్టుకుంటున్నాను. నేను పప్పు తాలింపులో ఎప్పుడు వాము వేస్తానండి. వాము వల్ల మనకి ఏంటంటే చిన్నపిల్లలకు కానీ వింటర్ సీజన్లో పప్పు త్వరగా అరగదు కదా, అలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. పప్పు పోపు పెట్టేసుకున్నాను. ఇవన్నీ చేశాక మా హస్బెండ్ ఫోన్ చేసి నాకు పెద్ద ట్విస్ట్ ఇచ్చారనమాట. నేను ఈరోజు లంచ్కి రావట్లేదు, నువ్వు తినేసే అనేసి. ఇంకా ఆ ఫుడ్డే ఉంది నైట్కి. ఇంకా ఈ కుండ ఉంది కదా, నేను మొన్నను జాతరకి వెళ్ళినప్పుడు చాలా రకాల కుండలండి కనిపించాయి. ఇది తీసుకున్నాను. దీనికి సీజనింగ్ చేయాలా లేదా ఎలా చేయాలనేది నాకు తెలీదు. మీరు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఈవినింగ్ స్నాక్గా ఇలా ఆరెంజ్ తీసుకుంటున్నాము. ఇంకా అంతే అండి. ఈరోజుకి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.